వేములవాడ రాజన్నను దర్శించుకొని సామాన్య ప్రజలను, తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఆడబిడ్డలనే కాదు వేములవాడ రాజన్నను కూడా మోసం చేసిన చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని ఈ గడ్డ మీద నుంచి ఆ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మీ దగ్గరకు వచ్చినప్పుడే ఆ రోజు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది, రాజన్నకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా వేములవాడ, సిరిసిల్ల, అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా 2 దశాబ్దాల నుంచి మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను పరిష్కరించాలి. మీ వంట వార్పు కార్యక్రమంలో, మీ నిరసన కార్యక్రమంలో, మీరు చేస్తున్న పోరాటంలో చాలాసార్లు నన్ను ఆహ్వానించడం ద్వారా ఆనాడు మీ సమస్య నా దృష్టికి తీసుకొస్తే మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి ఆనాడే మీకు మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ అదే కాకుండా కలికోట సూరమ్మ ప్రాజెక్టు పాదయాత్ర సందర్భంగా ప్రాజెక్టు మొత్తం కలే తిరిగి ఖచ్చితంగా అధికారులకు వచ్చిన వెంబడే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆనాడు ప్రాంత రైతాంగానికి చెప్పడం జరిగింది. ఆ రోజు పాదయాత్రలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ జిల్లా స్థితిగతులను, ఈ జిల్లాలో గత 40-50 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిని, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధుల గురించి వారు తెలియజెప్పినప్పుడు ఈ కరీంనగర్ గడ్డకు పరిపాలన చాతుర్యమే కాదు పోరాటాల పౌరుషం ఉన్నదన్న సంగతి ఆ పాదయాత్రలో కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది. కొండగట్టు హనుమంతుడి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో ఆనాడు శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఈ ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీనే, మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని ఆనాడు మీ అందరికీ ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాళేశ్వరం అసంపూర్తి ప్రాజెక్టులు కావచ్చు, అందులో ఉండే ప్యాకేజీలు కావచ్చు, కలికోట సూరమ్మ ప్రాజెక్టు కావచ్చు, సిరిసిల్లలో ఉన్న ప్యాకేజ్ 9 కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రాంతంలో వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిరంతరం సమీక్షిస్తూ, అధికారులను సమన్వయం చేస్తూ, ప్రజాప్రతినిధులతో సమాచారం తెప్పించుకుంటూ ఈ జిల్లా మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. వారు సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదు, వారు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వారు ఇన్ఛార్జి మంత్రివర్యులు. తప్పకుండా కరీంనగర్ జిల్లా ప్రజలకు నేను ఒక మాట ఇవ్వదలుచుకున్నా, 100% ఈ నవంబర్ 30 తారీఖు లోపల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్న వాటిని అన్నిటినీ సమీక్షించి ఎంత కాలంలో పూర్తయితాయి, ఎంత నిధులు కావాలి, మన ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుందో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, కరీంనగర్ జిల్లా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆనాడు ఈ దేశానికి దశ దిశ నిర్దేశం సూచించిన పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా, అబ్బురపడే విధంగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని చెప్పిన పివి నరసింహారావు మీ బిడ్డ, కరీంనగర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. వారే కాదు, పెద్దలు చొక్కారావు గారు కావచ్చు, సత్యనారాయణరావు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ కరీంనగర్ జిల్లా నాయకత్వాన్ని అందించిన జిల్లా. ఈ కరీంనగర్ జిల్లా రైతాంగానికి సమస్యలు వచ్చినా, నిరుద్యోగ యువతకు బాధ కలిగినా ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాలు మొదలైనవి. ఈ కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు ఎప్పుడు నాయకత్వం వహించింది. సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు
ఈ రాష్ట్రం ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోలే. రైతుల సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రైతాంగ పోరాటాలను మనం కళ్ళతో చూసినాం. అదే కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరాలి అని ఈ ప్రాంతంలో లేచిన ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మీకు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో ఉన్న కోరిక, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే 4 కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పేదానికంటే మీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలను అడ్డుకొని తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మన పార్లమెంట్ సభ్యులందరూ పట్టుదలతోని వీరోచితంగా లోక్సభలో కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం ఆశామాసిగా జరగలే, అలాటప్పగా ఎవరో ఇవ్వలే. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో 155 అసెంబ్లీలు 25 పార్లమెంట్లు ఉన్న పార్టీ శాశ్వతంగా నష్టపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలిసిన 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరాలి, కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకిచ్చిన మాట నెరవేర్చాలి అని వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి మనందరం గర్వంగా తలెత్తుకొని నాది తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఉన్నదని ఇవాళ మనం గొప్పగా గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు మనకు వచ్చినాయంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట అన్న సంగతి నేను మీకు గుర్తు చెయ్యదలుచుకున్నా. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైనా పోతుంది, ఆ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఎంత త్యాగానికైనా సిద్ధమవుతుందన్న సంగతి 2004లో సోనియమ్మ ఇచ్చిన మాటను చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఈ ప్రాంతం నుంచి ఒక్కసారి ఎంపీగా మీరు పొన్నం ప్రభాకర్ను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి. మరి నేను ఇక్కడికి వచ్చిన ప్రజల్ని ఈ వేదిక మీద నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు నేను అడుగుతున్నా, బండి సంజయ్ గారిని 2 సార్లు పార్లమెంటుకు పంపిస్తే ఆయన మంత్రి అయింది, కానీ ఈ కరీంనగర్ జిల్లాకు నరేంద్ర మోడీ నుంచి చిల్లి గవ్వైనా తెచ్చిండా? ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం వారు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడిండా? మీరు ఆలోచన చెయ్యండి. అంతకంటే ముందు 3 సార్లు టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించిండ్రు. వాళ్ళు గుండు సున్ననే ఈ కరీంనగర్ జిల్లాకి ఇచ్చింది. నిజంగానే వినోద్ కుమార్ గారు, చంద్రశేఖర్ రావు గారు వీళ్ళందరూ ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చినుంటే, నిధులు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టినుంటే ఈ కలికోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ ఎందుకుంటుండే, సిరిసిల్ల నియోజకవర్గంలో ప్యాకేజీ 9 పడావు ఎందుకు పడుతుండే, ఈ దేవుడు రాజన్న కోడె దూడలను ఇచ్చి కోరికలు నెరవేర్చే రాజన్న మందిరం 10 సంవత్సరాలు పడావు పడ్డట్టుగా ఎందుకు ఉంటుండే అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. దాదాపుగా ఈ 10 సంవత్సరాలలో చంద్రశేఖర్ రావు గారు 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల్లో అప్పుల ఊబిలో ముంచిండు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిన చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖర్ రావు 100 కోట్లతోని రాజన్న దేవాలయాన్ని పూర్తి చేయలేకపోయిందా? ప్యాకేజీ నెంబర్ 9 సిరిసిల్లలో ఎందుకు పడావు పడ్డది? కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీ రోడ్లు వెడల్పు విషయంలో కానీ మీరు ఆనాడు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఆయన 3 సార్లు గెలిచినట్టు ఉన్నాడు. ఆయనను గవ్వాలంటే మీరు జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన పని లేదు. మీ గల్లీకో, మీ తండాకో, మీ ఊరికో రోజు దయ్యం పట్టినట్టే తిరుగుతుండే ఆది శ్రీనివాస్. ఆయనకు పట్నం ఆడుందో తెలియదు. అసెంబ్లీ ఉన్నప్పుడు పట్నం వచ్చిందంటే పైగో ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి. మీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది, మళ్ళీ ఏం తెచ్చి కాగితం చేతిలో పెడతాడో, మళ్ళీ ఏం అడుగుతాడో అని. కానీ ఏదైనా ఎన్నడూ ఆయన ఏ పైరవికి రాలే, ఏ పని అడగలే, ఏ కాంట్రాక్ట్ అడగలే, ఏ బదిలీ అడగలే. ఈ వేములవాడ నియోజకవర్గానికి దాదాపుగా 35 ఏళ్ల నుంచి వివిధ హోదాలలో నేను పనిచేసిన, ఇండిపెండెంట్గా నిలబడ్డా, పార్టీ నుంచి నిలబడ్డా, నన్ను ఆశీర్వదించి హక్కును చేర్చుకొని నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు. నాకు ఒక అవకాశం వచ్చింది.
నా జన్మ ధన్యమైతుంది పనులు చేస్తే మీరు సహకరించాలి. నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నా ప్రాంతానికి ప్రాజెక్టులు ఇవ్వండి అని మీ ఆది శ్రీనివాస్ కాగితాలు తీసుకొచ్చి ఇచ్చి ప్రాజెక్టులు అన్ని కూడా తెచ్చుకున్నాడు. నాకు కూడా ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం అడిగే ఎమ్మెల్యేలన్నా ప్రజాప్రతినిధులన్నా నాకు కూడా చాలా ఇష్టం. సిరిసిల్లలో అన్ని పనులు చెయ్యాలనుకున్నా అంతా సవ్యంగా జరిగింది కానీ సిరిసిల్లలో తప్పిదం జరగడం వల్ల ఈరోజు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి మనకి ఎమ్మెల్యే కాలేదు. కానీ సిరిసిల్ల ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయదలుచుకోలే. సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, అందుకే మెడికల్ కాలేజ్ మంజూరు చేసినాం. అదేవిధంగా మా చేనేత కార్మికుల కోసం యాడ్ను డిపో రాజన్న సాక్షిగా వేములవాడలో ఈరోజు పెట్టినాం. ఈ ప్రాంతంలో ఉండే నేతన్నల్ని గీతన్నల్ని గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలనేది మా విధానం. గల్ఫ్ కార్మికుల విషయంలో మా మేడిపల్లి సత్యం కావచ్చు, మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు కావచ్చు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్ ఈ ప్రాంత జగిత్యాల కోరుట్ల ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి వలసలు పోయే గల్ఫ్ కార్మికుల గురించి గల్ఫ్ బోర్డు పెట్టాలి. గల్ఫ్ కార్మికులు అక్కడికి పోతే ఏదైనా ప్రమాదం జరిగి గల్ఫ్ దేశాలలో మిడిల్ ఈస్ట్ కంట్రీలో చచ్చిపోతే కనీసం ఆ కుటుంబాలు శవాన్ని కూడా చూసే పరిస్థితి లేదు. ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి అంతకంటే లేదు. వాళ్ళ పిల్లలు అనాథలైపోతున్నారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని పాదయాత్ర సందర్భంగా చెప్తే మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి బోర్డుతో పాటు అక్కడ ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని ఇవాళ గల్ఫ్లో చనిపోతున్న వాళ్ళ కుటుంబాలకు నిన్ననే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఖాతాలో 5 లక్షలు పడ్డాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను బయలుదేరే ముందు నిన్న వరంగల్లో మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. గతంలోనే నేను కొంతమంది బాధితులు ఉంటే సెక్రటేరియట్కి పిలిచి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులు, బీడీ కార్మికులు ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువ. పాలమూరు నుంచి తట్ట పనో, పార పనో, మట్టు పనో, లేకపోతే బొంబాయో దుబాయో పోయే పరిస్థితులు ఉంటే ఇక్కడ పూర్తిగా గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కంట్రీలకే వెళ్తున్నారు. వీళ్ళ కోసం ప్రత్యేకమైన బోర్డు తేవాలి, వీళ్ళని ప్రత్యేకంగా ఆదుకోవాలి, వీళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు ఇవ్వాలి, వాళ్లకు మంచి భవిష్యత్తు ఉండాలి అని ఇవాళ గల్ఫ్ కార్మికుల గురించి మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. తప్పకుండా తొందరలోనే ఇప్పుడు 11వ నెలలు ఉన్నాం. 10 నెలల్లో 4 నెలలు పార్లమెంట్ ఎన్నికలకే పోయినాయి. మీకు తెలుసు మనం సరిగ్గా పరిపాలన చేసింది వచ్చిన కొత్తలో కొత్త సంసారమే 2-3 నెలలు. ఆ తర్వాత 4 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే పోయినాయి. 7 నెలలు తీస్తే సరిగ్గా కుదురుగా కుర్చీలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలనపరమైన నిర్ణయాలు తీసుకున్నది 4 నెలలే అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజానికి 4 కోట్ల ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. అయినా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు చేయలేని పనులన్నిటిని కూడా పడావు పెట్టిన ప్రాజెక్టులన్నిటిని కూడా తిరిగి పునః ప్రారంభించి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆయనను ఫామ్ హౌస్లో వండుకుంటాడు, వీళ్ళిద్దరేమో మన కాళ్ళలో కట్టబెట్టనికి తిరుగుతున్నారు. ఏలేశ్వరం పైన శనీశ్వరుడు వదలేదన్నట్టు ఇవాళ ఓడగొట్టి ఇంట్లో వండబెట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది. పార్లమెంటులో సీట్లన్నీ పోయి గుండు 0 వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయినట్టు అనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో అధికారం పోయింది, పార్లమెంటులో ఉన్న సీట్లన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళ ఏషాలు చూస్తుంటే ఉన్న మెదడు కూడా దొబ్బినట్టే నాకు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. 10 సంవత్సరాలు మీరు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ రైతులకు 18,000 కోట్ల రూపాయలు 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం నాకు వస్తుండేనా? 10 ఏళ్లలో నువ్వు 1,00,000 రూపాయలని 4 విడతలని మిత్తి కడతా అని అసలు మిత్తి కలిసి తడిసి మోపెడై రైతులు దేశంలోనే ఆత్మహత్యలలో 2వ స్థానం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి చంద్రశేఖరరావు గారు మర్చిపోయినట్టున్నాడు. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలలో 2వ స్థానాన్ని ఆక్రమించింది. నువ్వు రైతు రుణమాఫీ చేస్తా అని మొదటి 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు చేస్తా అని 4 విడతలని 5 ఏళ్లని
నువ్వు ఆ లక్ష వేసే లోపల ఇంకొక లక్ష మిత్తి అయింది. అసలు మిత్తి తడిసి మోపెడైంది. రెండవసారి మళ్ళీ ₹1,00,000 ఇస్తాని 5 ఏళ్ళైనా ₹1,00,000 పూర్తి చేయలే. ఆ 5 ఏళ్లలో ఆయన ఇచ్చింది 11,000 కోట్ల రూపాయలు. ఇవాళ చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మనుండ్రి, లెక్కలన్నీ తీసి నేను చదివి వినిపిస్తా. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న నువ్వు 11,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి 5 ఏళ్ళు తీసుకుంటే, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు దాదాపుగా 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పోయి, ఒకవేళ మనిషి పెద్ద మనిషివైనా నీకు చిన్న బుద్ధి ఉంటే మౌనంగా నన్ను ఉంటావేమో అనుకున్నా. కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతురు. ఒక్కటన్నా అక్కడికి వచ్చేది మాట్లాడుతురా? ఎవడన్నా సంసారం చేసేటోడు మాటలు మాట్లాడుతురా? వాళ్ళు తండ్రి కొడుకు అల్లుడు వాళ్ళని చూడండి ఒక్కసారి వాళ్ళు ఏమేమి మాట్లాడుతురో చూడండి. 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపినాడు, 10 నెలలు కాకముందే నువ్వు దిగిపో మేము కూర్చుంటామంటారు. 10 ఏళ్ళు కూర్చున్నారు కదా, ఏం ఎలుగబెట్టిర్రు? ఎలుగబెడితే ఏం ఎలుగబెట్టిర్రో చెప్పండి. 10 ఏళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా? మీకు కాలు నొప్పి అయిందా? ఏం నొప్పి అయింది? మీకు ఏడ నొప్పి లేస్తుంది? నాకు అర్థమైతలేదు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది, పెడతారు. ఏడ పెట్టాలో ఆడ మీకు నొప్పి లేచిన కాడ మా వాళ్ళు మందు పెడతారు, సిద్ధంగానే ఉన్నారు. మీరు అనుకుంటున్నాం సోషల్ మీడియాలో 4 హౌల పోస్టులు పెట్టి పెద్ద మొనగాళ్ళం అనుకుంటున్నట్టున్నారు. మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది ఇప్పుడు తొందరగా ఉంది అని కొంచెం రిలాక్స్ అవుతున్నారు. వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు, మా వాళ్ళు తయారవుతారు, అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బామార్దులకు. ఇవాళ నేను అడిగేది ఒక్కటే, 10 ఏళ్లలో నువ్వు చేసిన రైతు రుణమాఫీ అంతా లెక్కలు తీద్దాం. ప్రభుత్వం నా దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మంత్రి ఈ వేదిక మీదనే ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. మొదటి 5 ఏళ్లలో ఎంత విడత, ఎంతమంది రైతులకు ఎంత రుణమాఫీ చేసినో లెక్కలు చెప్పుదాం. రెండవ విడత 5 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినో లెక్క తీద్దాం. 25 రోజుల్లో మనము 2 లక్షల రూపాయల మేరకు రైతులకు చేసిన రుణమాఫీని 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు 3 సార్లు రైతు రుణమాఫీలో 2 సార్లు చంద్రశేఖరరావు చేస్తే, ఒక్కసారి ఈ వేదిక మీద ఉన్న మా మిత్రులందరూ చేసిర్రు. లెక్కలు తీద్దాం, వాస్తవాలు మాట్లాడదాం. చంద్రశేఖరరావు గారు మీరు అసెంబ్లీకి రాండి. నీకు ధైర్యం ఉంటే, నిజాన్ని ఎదుర్కొనే చిత్తశుద్ధి నీకుంటే రా అసెంబ్లీలకు. మా వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజు నీకు లెక్కలు చెప్తాడు. ఏమన్నా తక్కువ పడితే మిగతా సంగతి నేను చూసుకుంటా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో 10 నెలల్లో నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఇచ్చినవో లెక్క కట్టు, తలకాయ లెక్క పెడదాం. 50,000 ఒక్క తలకాయ తక్కువ ఎల్పీ స్టేడియంలో అందరిని పిలుస్తా. 50కి తక్కువ ఉంటే అక్కడ నేను క్షమాపణ చెప్తా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలో 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి, రా నీ 10 ఏళ్ల పాలనలో ప్రతి సంవత్సరానికి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? 10 నెలలల్లా నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టి తలకాయలు మొత్తం ఎల్పీ స్టేడియంలో పిలిపించి అందరిని పెడతా. నువ్వు వాళ్ళ తల లెక్క పెట్టుకో. ఒక్క తల తగ్గిన క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. అన్ని చిల్లర మాటలే. మా తాత ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చాడు, మా ముత్తాత ఉన్నప్పుడే మేము ఇవన్నీ చేసినాం అంటాడు. వెనకటికి ఎవడోనంటే వాడిని తాతలు నేతులు తాగుతానంట, ఇప్పుడు వీడు మూతులు నాకిండంట. గట్లున్నది వీళ్ళ మాటలు. చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. మా చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన కుండ నిండా పాలిస్తుండని. బర్రె చచ్చింది, కుండ పగిలింది, ఇంకా బుద్ధి మాత్రం మారలేదు వీళ్ళకు. అందుకే ఇవాళ రైతు రుణమాఫీ విషయంలో కానీ, నిరుద్యోగ సమస్య విషయంలో కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఇచ్చినామో 1,10,00,000 మంది ఆడబిడ్డలు ఈరోజు అమ్మగారి ఇంటికి పోవాలన్నా, రాముల వారిని దర్శించుకోవాలన్నా
ఒక్క రూపాయి ఒక్క పైస లేకున్నా పోవచ్చు. 3,700 కోట్ల రూపాయలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాడు. ఇదే కాదు, ఆనాడు మోడీ ప్రభుత్వం 1,200 రూపాయల సిలిండర్ చేస్తే ఈరోజు ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. ఆ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తున్నారు. అదేవిధంగా ప్యాడీ ఆయన ఏమన్నాడే కేసీఆర్, ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు. అన్నట్టు ఉండాలి కదా. ఆయన మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలు ఊరేసుకున్నాడు. అవన్నీ లెక్కలు తీసి బయట పెట్టిన వీడియోలతో సహా. మా సార్ అట్లా వేసుకున్నాడు కానీ అని వాళ్ళ తాబేదారులు వచ్చి చెప్పారు. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి వరి పండించాల్సిందే, వరి కొనాల్సిందే, సన్న ఓట్లు వండిస్తే 500 బోనస్ ఇస్తామంటే ఇవాళ 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇవాళ తెలంగాణ గడ్డ పండించింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వరి పంట రాలేదు. ఇవాళ మన 10 నెలల ప్రభుత్వంలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించిందంటే అది మన రైతన్నల గొప్పతనం కాదా? గతంలో వడ్లు అంటే కాళేశ్వరం నీళ్లు తెచ్చిన అన్నాడు. ఆ దిక్కుమాలినోడు కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల 3 కుప్పగూలినాయి. వెనకటికి కూడా పనిమంతుడు పందిరేస్తున్నట్ట కుక్కతో తలిగి కూలిపోయిందంట. కాళేశ్వరం కట్టిండెప్పుడు, కూలిందెప్పుడు 1,00,000 కోట్లు నిండా మింగిండు, ఫామ్ హౌస్లో బోర్లో వండిండు. కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్ కావచ్చు, లేకపోతే శ్రీపద ఎల్లంపల్లి కావచ్చు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, శ్రీశైలం, నాగార్జున సాగర్, హంద్రి, నీవా అక్కడ కడితే ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాజెక్టులు కడితే ఈరోజు ఖమ్మంలో కట్టిన ప్రాజెక్టులు, వరంగల్లో కట్టిన ప్రాజెక్టులు, నిజామాబాద్, కరీంనగర్లో కట్టిన కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతో ఈరోజు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఈరోజు తెలంగాణలో వండినాయి. 1,00,000 కోట్లు కాళేశ్వరంలో కాంట్రాక్టర్లకు కాలబెట్టిండు. పాలమూరు రంగారెడ్డికి 20,000 కోట్లు కాలబెట్టిండు. ఇంతవరకు సుక్క నీరు రాలేదు. కాళేశ్వరంలో 52,000 ఎకరాలకు ఇచ్చాడు. 1,00,000 కోట్లు కాంట్రాక్టులకు బిల్లు ఇస్తే 52,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఈసారి అవి కూలిపోయి అది కూడా రాలే. ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు ఈ 10 ఏళ్లల్లో 1,83,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండు. నేను సూటిగా అడుగుతున్నా, ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా? ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ ప్రజలకు అంకితం చేసినవా? ఇది పూర్తయింది, ఇది ప్రజలకు అంకితమైంది, దీంట్లో నీళ్ళు వస్తున్నాయని చెప్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ మల్లన్న సాగర్ అంటాడు, రంగనాయక్ సాగర్ అంటాడు, కొండపోచమ్మ అంటాడు. రంగనాయక్ సాగర్ కడితే రంగనాయక్ సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 3 దిక్కుల ప్రాజెక్ట్ ఉంటుంది, మధ్యలో ఆయనకు ఫామ్ హౌస్ ఉంటుంది. ఆయనకు 360 డిగ్రీలు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలంట. భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక్ సాగర్, సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు. ఏం చింత చేయకు, లెక్కలు తీస్తున్నా, నీ లెక్క చెప్తా. కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్కు కాలువలు తీసుకెళ్లడానికి. ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం, కొండపోచమ్మ ప్రాజెక్టుకు పోదాం. కొండపోచమ్మ నుంచి డైరెక్ట్గా కేసీఆర్ ఫామ్ హౌస్ 100 ఎకరాలకు కాలువ డైరెక్ట్ ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి తీసుకుపోయాడు. 1,000 కోట్లు ప్రజలై ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకెళ్తావా? ఇది న్యాయమా? చంద్రశేఖరరావు గారు, నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే, నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో 111 ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు. ఆయన బామ్మార్ది ఇంకోటి కట్టుకుంటాడు. అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుట్లు కాకుండా సారాబుట్లు పెట్టి దావతులు చేస్తాడు. ఏమనంటే మేము క్యాసినో నడుపుకుంటాం, మేము సారా బుట్లు పెట్టుకుంటాం, కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని. అంటే బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయన బామ్మార్ది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దా? ఒకసారి ఆలోచన చేయండి. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే, డ్రగ్స్ తీసుకున్నాడు దొరికిండు కదనే వాడు మొత్తం అందా, అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను వాడు ఒప్పుకుండు, డ్రగ్స్ ఉన్నోడు దొరికిండని వీడు ఒప్పుకుండు.
కానీ వాడిని పట్టుకోవద్దంట పోలీసోడు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమనొద్దని. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా కొత్త చట్టం ఉందా? ఇడిచిపెట్టాలా? ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిసో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి, నీ బామ్మార్ది డ్రగ్స్ తీసుకున్నాడు ఇంట్లో దొరికితే, అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటే, వాని ఇంట్లో విదేశీ మద్యం దొరికితే వాని మీద కేసు పెట్టొద్దు అంటున్నావంటే చట్టం నీకోటి, పేదోళ్ళకి ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. ఇదా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు ప్రజలకు చెప్తున్నది? ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడతాడు. 75 ఏళ్ళనే నా కొడంగల్ ఎప్పుడో 1960లో మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారి వేదం మీద ఉన్నారు. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఎందుకో ఒక్కసారి కూడా వారిని మంత్రిని చేయలే గత ప్రభుత్వాలు. అచ్యుతారెడ్డి అని ఎప్పుడో 60లో ఒక్కసారి కొద్ది రోజులు మంత్రి అయ్యాడు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మా కొడంగల్ నియోజకవర్గం మీద ఎవరు దయ చూపించలే, ఆ ప్రాంతం నుంచి ఎవరు మంత్రి కాలే. ఇవాళ ఆ ప్రజల కోరిక మేరకు నేను ఎమ్మెల్యేనై ముఖ్యమంత్రిని అయితే నేను ఆడ అభివృద్ధి చేయాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా గ్రామాలు ఎడారిగా మారినాయని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మా నీళ్లు తీసుకెళ్ళనికే తాగనిక నీళ్లు లేక ఫ్లోరైడ్ ఉండి కల్తీ కళ్ళు తాగి ఆ కల్తీ కళ్ళుతోని పిచ్చెక్కి పిల్లల్ని మంచాలకు గట్టేస్తుంటే ఆ బాధ చూడలేక నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 1,00,000 ఎకరాలకు నా ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రిగా చేస్తే అండ్లా కాళ్ళ కట్టె పెడతాడు హరీష్ రావు. ఇదే కాదు, ఇవాళ నేను 1,100-1,200 ఎకరాలు ఆడ భూసేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని